హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా తెలుగు. మీకు చెప్పక్కర్లేదనుకుంటా, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసేయండి. మనం 8 ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, యాంగ్ తన ఆఫీస్కి అయితే వెళ్తుంది, అక్కడ కింద పడిపోతుంది. అక్కడి నుంచి అయితే కంటిన్యూ చేసుకునేద్దాం. అందరూ యాంగ్ చూసి అయితే నవ్వుతూ ఉండగా అక్కడికి సడన్గా మాస్టర్ మూవ్ అయితే వస్తాడు. వచ్చి మాస్టర్ కూడా కుంటుకుంటూ అయితే వస్తూ ఉంటాడు. ఆయనకు కూడా కొన్ని గాయాలు అయితే తగులుంటాయి. అదే ఆ రౌడీ నా కొడుకులు కుమ్మేస్తుంటారు కదా, ఆ గాయాలన్నమాట. వన్ డే అయినా కూడా మానుండదనమాట. మాస్టర్ మాస్టర్ మీకు కూడా గాయాలు అయ్యాయా అనేసి అంటారు. నాకు కూడా అంటే ఇంకెవరికి అయ్యాయి అనేసి అడుగుతాడు. యాంగ్ సింగ్ కూడా అయ్యింది అది అనేసి అంటూ రాగం తీస్తా చెప్తారు. కాసేపు తర్వాత చూచూతో మాట్లాడేసి యాంగ్ అయితే అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుండగా చూచూ వండుకొని ఏంటి కుంటుతున్నావు అనేసి అడుగుతుంది. ఏమన్నా షన్ను గారు ఏమన్నా చేశారా అనేసి అడుగుతుంది. లేదు లేదు, నేనే పడ్డాను, పడినప్పుడు కాలికి తగిలింది, తలకి గాయమైంది అనేసి అంటుంది. సరే అని అక్కడి నుంచి అయితే యాంగ్ వెళ్ళిపోతుంది. తర్వాత మనకి చూచూనైతే చూపిస్తారు. వెళ్ళి ఒక వ్యక్తికి అయితే సాగ చేస్తుంది. సరే అని ఆ వ్యక్తి వండుకొని ఒక అబ్బాయికి ఒక బన్ అయితే మామూలుగా ఇస్తూ ఉంటాడు. ఆ బండ్లో ఏమో పెట్టయితే ఇస్తాడు. ఆ అబ్బాయి వెనకాలే వెళ్తూ ఉంటుంది చూచూ కూడా. ఆ బన్ అయితే తింటాడు. ఆ తిన్నప్పుడు దానిలో ఒక గోల్డ్ కాయిన్ అయితే ఉంటుంది. వెంటనే చూచూ దగ్గరికి అయితే వెళ్ళి ఆ కాయిన్ అయితే రిటర్న్ అయితే ఇచ్చేస్తాడు. ఇంక నువ్వు ఇచ్చింది నాకు చాలు అని చెప్తాడు. అంతే, చూచూ అక్కడితో అలిగిపోయి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి చిన్నప్పుడు స్టోరీని అయితే మనకు చూపిస్తారు. చిన్నప్పుడు అదే బ్రిడ్జ్ పైన చూచూ వండుకొని వాడికి ఒక గోల్డ్ కాయిన్ అయితే ఇచ్చి ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడికి గోల్డ్ కాయిన్లు ఇస్తూనే ఉంటుంది. అది ఇప్పుడు నాకు నువ్వు ఇచ్చింది చాలు గోల్డ్ కాయిన్లు అని చెప్పుంటాడు. అంతటికి అలిగిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. చూచుని చూస్తూనే ఉంటాడు. అంటే మన చూచు కొంచెం డబ్బున్న అమ్మాయే అన్నమాట. రాబోయే డ్రామాలో వీళ్ళిద్దరి లవ్ స్టోరీ కూడా ఉండబోతుందన్నమాట. మళ్ళీ మనకి యాంగ్ని అయితే చూపిస్తారు. యాంగ్ ఒక వ్యక్తి కోసం అయితే చూస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి పేరు వచ్చేసి చిన్చిన్ అన్నమాట. అతను యాంగ్కి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడనమాట. అంటే ఇంతవరకు ఇద్దరు ఒకరికొకరు చూసుకోలేదు ఫేసు. ఒకసారి కలవబోతున్నామని చాలా ఎక్సైట్మెంట్తో యాంగ్ అయితే ఉంటుంది. అక్కడికి సడన్గా యాంగ్ వాళ్ళ మనిషి అయితే వచ్చి మీ నాన్నగారు మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మని చెప్పారు అనేసి అంటాడు. సరే అనేసి యాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడికి అదే టయానికి చిన్న చిన్న అబ్బాయి అయితే వస్తాడు. అంటే యాంగ్ని కలవడనమాట. యాంగ్ ఉండే ప్లేస్లో ఒక లెటర్ అయితే పెట్టి వెళ్తుంది. మా నాన్నకి ప్రాబ్లం అంట, నేను వెళ్తున్నా, ఇంకోసారి ఎప్పుడైనా కలుద్దామని రాసి ఉంటుంది ఆ లెటర్లో. ఏమైందేమని యాంగ్ అయితే ఇంటికి వెళ్తుంది. నాన్న నాన్న ఏమైంది అనేసి వెళ్తుంది. అక్కడ చూస్తే ప్రైమ్ మాస్టర్ అయితే ఉంటాడు. ఆయన చాలా అంటే చాలా కోపంగా ఉంటాడు. యాంగ్ నీకు నేను చెప్పింది ఏంది, ఏం చేస్తున్నావు అనేసి యాంగ్ మీద అయితే కోప్పడతాడు. నువ్వు దగ్గర నుంచి నేను సమాచారం సేకరించమంటే తాగుతూ తందనాలాడుతూ టైం వేస్ట్ పనులు చేస్తున్నావా అనేసి అంటాడు. యాంగ్ వండుకొని ప్రైమ్ మాస్టర్కి ఎదురు తిరిగి మాట్లాడుతుంది. నేనేం చేయను చెప్పండి, నేను ఒక ఆడపిల్లని, నాకు ఉంటాయి కదా కష్టాలన్నీ, నేను ప్రతిసారి దొరకకుండా నేను అన్ని ఛేదించాలి కదా అనేసి ఎదురు సమాధానం అయితే చెప్తుంది. దానికి యాంగ్ వాళ్ళ నాన్న వండుకొని యాంగ్ ఎవరిని ఎదిరించి మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అరుస్తాడు. ప్రైమ్ మాస్టర్ వండుకొని డాక్టర్ యాన్ మీరు ఆగండి అనేసి అంటాడు. ప్రేమ్ మాస్టర్ వండుకొని యాంగ్ నీకు పెళ్ళయింది లేదని లేదు, నీకు సమస్యలు ఉంటాయి లేదని లేదు, ఒక వైఫ్గా ఉండే సమస్యలు ఉంటాయి, ప్రతిదానికి సమస్యలు ఉంటాయి లేదని లేదు, కానీ మన సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకో, ఎంత భిన్నే సమాచారం సేకరిస్తే అంత యూస్ఫుల్ అవుతుంది, మనకి అంత టైం లేదు అనేసి అంటాడు. నీకు ఒక విషయం తెలుసా అనేసి అడుగుతాడు. ఏంటదని యాంగ్ అంటుంది. అసలు షన్ను ఫ్యామిలీ అలా అవ్వడానికి కారణం ఎవరో తెలుసా అంటాడు. అది ఎవరో కాదు, షండూనే అనేసి అంటాడు. మన యాంగ్ అక్కడికైతే షాక్ అవుతుంది. తర్వాత సీన్లో మనకి షన్నునైతే చూపిస్తారు. షన్ను స్టడీ రూమ్లో కూర్చుని ఉండగా అక్కడికి జిన్ అయితే వస్తాడు. బాస్ 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 మీకు ఒక విషయం చెప్పాలి అనేసి అంటాడు. మాతుండగాని 10 years బ్యాక్ కేసుని అయితే రీఓపెన్ చేపిస్తున్నారు. ఆ కేసులో మళ్ళీ వినీతా సెక్రటరీ కేసుని చూస్తున్నారు అని చెప్తాడు. తర్వాత అలాగే బాస్ ఇంకొక విషయం, యాంగ్ ఇంటికి రాత్రి ప్రైమ్ మాస్టర్ వెళ్ళారు, అక్కడ వాళ్ళు కలిసి ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ వెళ్ళారు అని చెప్తాడు. జిన్ అనుకొని బాస్ నేను బయట అయితే ఉంటాను మీరు రండి అనేసి బయట అయితే వెళ్ళి నిలబడుకొని షన్ను కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాడు. షన్ను మళ్ళీ తన సీక్రెట్ రూమ్కి అయితే వెళ్తాడు. అక్కడ మనకి ముగ్గురు రాజు బొమ్మలను అయితే చూపిస్తారు. అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా కరెక్ట్గా అయితే మనకు రాజు బొమ్మలు చూపించుంటారు అనమాట. ఇప్పుడైతే చూపిస్తారు. ఆ రాజబొమ్మలో ఒక రాజబొమ్మకైతే మన షన్ను అయితే బాణం వేసుంటాడు. అప్పుడు షన్ను తన గతం అయితే గుర్తు తెచ్చుకుంటాడు.
వాళ్ళ నాన్నకి వ్యతిరేకంగా రిపోర్ట్ అయితే ఇచ్చుంటాడు షన్ను. అదంతా గుర్తు తెచ్చుకొని ఏడుస్తాడు. నాన్న, నేను కావాలని నీకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకిచ్చానో ఇప్పుడు నిజం బయట నిరూపణ కాబోతుంది. అలాగే మీ మీద పడ్డ నింద కూడా నేను నిరూపించబోతున్నాను. అది అబద్ధం అనేసి అంటాడు. మళ్ళీ తిరిగి లినిత అయితే వచ్చింది. నేను ఈసారి పక్కా మీ మీదున్న నిందను నేను పోగొడతాను. నేను దానికి దగ్గరగా ఉన్నా నాన్న అనేసి అంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. అంటే షన్ను గతానికి సంబంధించి ఈ లినిత అనే ఆమెకు కూడా సంబంధం ఉంటుందన్నమాట. మనకి రాత్రి చూపిస్తారు. యాంగు షన్నునైతే చూస్తుంది. షన్నుని చూసేసి ఆయన చెప్పుంటాడు కదా ప్రైమ్ మాస్టరు ఇతర షన్నునే కారణమని, అది గుర్తు తెచ్చుకుంటుంది. తర్వాత అలాగే గుర్తు తెచ్చుకుంటూ నిద్రపోవడం వల్ల యాంగ్ అలా తలుచుకొని పడుకోవడం వల్ల షన్ను అయితే ఒక రాక్షసుడు తరా కనిపిస్తాడు. అంతే ఆడికి ఉలిక్కిపడి అయితే లేస్తుంది. అది మొత్తం ఒక కళ ఉంటుంది. మార్నింగ్ ఇద్దరు లేచి వచ్చి టిఫిన్ అయితే చేస్తారు. టిఫిన్ చేస్తున్న టైంలో మన యాంగ్ వండుకొని ఈరోజు వంట కొంచెం రుచి తక్కువగా ఉంది అనేసి అంటుంది. దానికి వ్యతిరేకంగా మన షన్ను వండుకొని లేదు ఈరోజు వంట చాలా రుచిగా ఉంది అంటూ ఇద్దరి మధ్యనైతే వాదన స్టార్ట్ అవుతుంది. అలా వాదించుకుంటున్న టైంలో యాంగ్కైతే చాలా కోపం వచ్చేసి షన్ను మీద అరిచేసి వెళ్ళిపోతుంది. ఇది జిన్ వినుంటాడు. జిన్ వెంటనే వచ్చి బాస్ నీ మీద అరుస్తుంటే అలా ఎలా గమ్మునున్నారు, ఎందుకు ఎదిరించి మాట్లాడలేకపోయారు అనేసి అంటాడు. నీకు దాని గురించి అర్థం కాదులే అనేసి అంటాడు. అదే రోజు చదువుకున్న పిల్లలదైతే రిజల్ట్ అయితే వస్తుంది. దాని గురించి షన్ను అలాగే ప్రైమ్ మాస్టర్ లూషించ్ రాజమాత కింగ్ యాంగ్ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. దాని గురించి అయితే కాసేపు డిస్కషన్ అయితే అందరూ కలిసి చేసుకుంటారు. మనకి యాంగ్నైతే చూపిస్తారు. అక్కడ ఎవరో ఉన్నారని చేతిలో కత్తి పట్టుకొని అయితే వెళ్తూ ఉంటుంది. అక్కడ వెళ్ళి చూస్తే అక్కడున్నది ఎవరో కాదు, తన మూడో అక్క. అదే ఇంట్లోంచి పారిపోయింటుంది కదా కెవింగ్, తనే అన్నమాట. అక్క ఇక్కడేం చేస్తున్నావు అనేసి అడుగుతుంది. నేను మిమ్మల్ని క్షమాపణ అడగదామనేసి వచ్చా, కానీ భయమేసి ఇక్కడే ఆగిపోయా అనేసి అంటుంది. సరే మిస్టర్ హ్యాన్ ఎక్కడా అనేసి అడుగుతుంది. మిస్టర్ హ్యాన్ రాలేదు, నేనే వచ్చా అనేసి అంటుంది. సరే రా అక్క ఇంటికి వెళ్దాము అనేసి ఇంటికైతే వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే కెవిన్ రావడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఏడుస్తూ తననైతే దగ్గర తీసుకొని ముద్దులాడుతూ ఉంటారు. కరెక్ట్గా అదే సమయానికి అక్కడికి షన్ను అయితే వస్తాడు. షన్ను వచ్చి రాగానే కోపంగా నిలబడుకొని అయితే చూస్తూ ఉంటాడు. కెవిన్ వండుకొని షన్ను గారు యాంగ్ను మాత్రం ఏమనకండి, నేనే ఇంట్లోంచి వెళ్ళిపోయినాను, ఏ శిక్ష వేసినా నాకే వేయండి అనేసి అంటుంది. నువ్వెవరు అనేసి షన్ను అయితే అడుగుతాడు. హో నువ్వేనా కెవిన్ అనేసి అంటాడు. వెంటనే తనను బంధించండి అనేసి అంటాడు. యాన్ వండుకొని ఎందుకు అని భయపడుతూ ఉంటాడు. తర్వాత మళ్ళీ మన యాంగ్ని కూడా బంధించమని చెప్తాడు. యాంగ్ని కూడా బంధించేస్తారు. కోపంగా వచ్చి తన బ్రదర్ వండుకొని మీరెందుకు ఇలా చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఎందుకు ఇంత బంధిస్తున్నారు అనేసి కోపంగా షన్ను మీదైతే కోప్పడిపోతాడు. డాక్టర్ యాన్ వండుకొని రే కోప్పడుకురా సైలెంట్గా ఉండరా అంటాడు. షన్ను కోపం వచ్చి వాడిని కూడా బంధించండి అనేసి అంటాడు. వాడిని కూడా బంధించేసి ముగ్గురిని అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అనేసి అంటాడు. ముగ్గురిని అక్కడి నుంచి అయితే తీసుకెళ్తారు. షన్ను జాగాకైతే తీసుకెళ్తారు. అక్కడికి యాంగ్ని అలాగే కెవిన్ని మాత్రమే ఇద్దరిని తీసుకెళ్తాడు. షన్ను వండుకొని మిస్టర్ హ్యాన్ ఎక్కడా అనేసి అడుగుతాడు. నాకు తెలీదు అనేసి అంటుంది. ఎందుకు అడుగుతున్నారు అనేసి అంటాడు. అతను వచ్చి ఒక వ్యక్తిని అయితే చంపాడు అనేసి అంటాడు. లేదు మిస్టర్ హ్యాన్ చంపుండు, ఆయన అలాంటి వారే కాదు అనేసి అంటుంది. దానికి షన్ను వండుకొని వాడి మీద నీ ప్రేమ వల్ల నీకు అలా అనిపిస్తుంది, కానీ మేము చూసే కోణంలో మేము చూడాలి కదా అనేసి అంటాడు. వాడి మీద సాక్ష్యాలు కూడా ఉన్నాయి, అతన్ని అరెస్ట్ చేయాలి, బంధించాలి అనేసి అంటాడు. ఒక్క యాంగ్ కూడా షాక్ అవుతుంది. ఏమైందకి ఏమి ఇలా చెప్తున్నారు అనేసి. అదే నాకు కూడా అర్థం కాలేదు, ఆయన అలాంటి వారు అస్సలే కాదు అనేసి అంటుంది. దానికి మన యాంగ్ వండుకొని షన్ను గారు నేనైతే ఆ కేసుని చూడొచ్చా, అలాగే ఆ బాడీని కూడా సెర్చ్ చేస్తాను అనేసి అంటుంది. సరే అని ఒప్పుకుంటాడు. ఆ చనిపోయిన ఆ డెడ్ బాడీని అలాగే మొత్తం పరిశీలిస్తుంది మన యాంగ్ అయితే. హ్యాన్ పనిచేసిన చోటుకైతే వెళ్ళి రీసెర్చ్ చేద్దామనేసి అక్కడ వెళ్ళి వెతకదామనేసి అయితే వెళ్తుంది. అక్కడ వెళ్తే మన జిన్లిన్ వండుకొని ఎక్కడ మిస్టర్ హ్యాన్ ఎక్కడ, నీకు తెలుసా అని కత్తి చూపించి అందరినైతే భయపెట్టేస్తూ ఉంటాడు. అక్కడికి యాంగ్ అయితే వచ్చి జిన్ పక్కకు వెళ్ళు, ఇలా అంతా చేస్తే అందరూ భయపడతారు, దర్యాప్తు చేసుకుంటా, నువ్వైతే పక్కకు వెళ్ళు అనేసి పక్కకు తోసేస్తుంది. యాంగ్ తర్వాత అందరినీ అయితే దర్యాప్తు అయితే చేస్తుంది. ఒకరైతే టైమింగ్స్ చెప్తారు, నేను యాంగ్ని చూశాను, మిస్టర్ హ్యాన్ని చూశాను అనేసి అంటాడు. అక్కడ ఒక డేట్కి అయితే మిస్టర్ హ్యాన్ అయితే చూసామనేసి అంటాడు.
తర్వాత అలా దర్యాప్తు చేస్తుండగా అక్కడికైతే యాంగ్ తమ్ముడైతే వస్తాడు అక్క అనేసి. వావ్! మా అక్క దర్యాప్తు చేస్తుంటే హీరోయిన్ మాదిరిగా కనిపిస్తుంది అనేసి పొగుడుతూ ఉంటాడు. ఎక్కడికెళ్ళినా వీడైతే వస్తూనే ఉంటాడే అనేసి మిస్టర్ షన్ను అయితే అనుకుంటూ ఉంటాడు. నేను మా అక్క దగ్గరికి వెళ్తాననేసి వెళ్తాడు. కానీ జిన్‌లిన్ అనుకొని కత్తయితే అడ్డుపెట్టి వెళ్ళడానికి వీల్లేదు అనేసి అంటాడు. షన్ను దానికి కేసు దర్యాప్తు చేస్తుండగా మధ్యలో ఎవరూ వెళ్ళడానికి వీల్లేదు అనేసి అంటాడు. తర్వాత మనకి రాత్రినైతే చూపిస్తారు. యాంగ్ బుక్ చూస్తుండగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏమైంది అనేసి అంటాడు. సైకో ఎవిడెన్స్ అయితే నాకైతే అర్థం కావట్లేదు అనేసి అంటుంది. దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ఇదేంటో చెప్పవా అనేసి అంటుంది. సరే అంటాడు. ఇంక చనువు దొరికింది కదా అనేసి వాడు పక్కనైతే కూర్చొని ఉంటుంది. ఇంకంతే. ఇదేంటి ఇంత దగ్గరలో కూర్చుందని అనేది కోపంగా చూస్తాడు. కానీ మన యాంగ్ పట్టించుకోకుండా ఆ వివరాలంతా చెప్తూ ఉంటుంది. సరే సరే మన షన్ను కూడా నీ అక్క మీద అంత నమ్మకమా? అతను ఆ తప్పు చేయలేదని అంత నమ్మకమా అనేసి అంటాడు. అవును అనేసి అంటుంది యాంగ్ అంటుకొని. వాళ్ళిద్దరూ ప్రేమించుకునే విషయం నీకు తెలుసా అంటే తెలుసు. అందుకే కదా మా అక్క వెళ్ళిపోయింది అంటుంది. మరెందుకు నన్ను చేసుకున్నావు అనేసి అడుగుతాడు. మా నాన్న పరువు కోసం నేను చేసుకోవాల్సి వచ్చింది అనేసి అంటుంది. అంతే మన షన్నుకైతే చాలా కోపం వచ్చేసి ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అంటాడు. సరే అని అక్కడి నుంచి అయితే మన యాంగ్ వెళ్ళిపోతుంది. అలా వీధిలోకి వెళ్ళంగా వీధిలో అయితే మ్యాజిక్ షోస్ అన్నా జరుగుతూ ఉంటాయి. అక్కడ తోలుబొమ్మల ఆట అయితే ఆడిస్తూ ఉంటాడు ఒక వ్యక్తి అయితే. అక్కడికైతే వెళ్తుంది. ఆ తోలుబొమ్మలాట ఆడైపోయినాక అక్కడి నుంచి జనాలందరూ వెళ్ళిపోయాక అతని దగ్గరికైతే వెళ్ళి నాకు ఒక చిన్న హెల్ప్ అయితే కావాలి అనేసి అంటుంది. అలా వాళ్ళిద్దరు తోలుబొమ్మల గురించి మాట్లాడుతూ అంటే నాకు షాడో గోస్ట్ గురించి చెప్పవా అనేసి అంటుంది. సరే అంటాడు. ఇంక నుంచి నన్ను మీరు అపెన్ అనే పేరుతో పిలవండి అనేసి అంటుంది. సారీ అంటాడు. అలా వాళ్ళు క్లియర్గా మాట్లాడతారు. మార్నింగ్ మరుసటి రోజు అలా వాళ్ళు మాట్లాడుకుంటారు. తర్వాత మరుసటి రోజు యాంగ్ అయితే షన్ను దగ్గరికి వచ్చి షన్ను గారు నేనైతే కనిపెట్టేశాను అనేసి అంటుంది. ఏంటి ఏం కనిపెట్టావు అనేసి అంటాడు. ఆ చంపింది ఎవరో ఆ సస్పెక్ట్ నేనైతే కనిపెట్టేశాను అనేసి అంటుంది. అంతే అక్కడికి మన షన్ను అలాగే జిన్లిన్ అయితే ఇద్దరు షాక్ అయిపోతారు. ఇక్కడితో ఎపిసోడ్ 9 అయితే ముగిస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేయండి. బాయ్ బాయ్.